గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. హార్ట్‌లీ వెల్కమ్ మీ అందరికీ గూడా. అందరికంటే అందరూ ఈ టైంలో మత్తుగా నిద్రపోతున్న సమయంలో మీరు మేల్కొనున్నారు మీ డ్రీమ్స్ కోసం. కదండీ! అవునా కాదా? ఎవ్రీ డే 1 అవర్, ఎవ్రీ మంత్ 30 డేస్, ఎవ్రీ ఇయర్ 365 డేస్ అనేది 350 అవర్స్ అనేది మనకు పెరుగుతున్నాయి. కదా! వండర్‌ఫుల్ డ్రీమర్స్‌కి ఒకసారి మీకు అందరికీ గూడా హార్ట్‌లీ వెల్కమ్ చెప్తున్నాను. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి బోగస్ సార్. అప్పుడైనా స్పాన్సర్. థాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ పరిచయం చేసినందుకు. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ బిజినెస్సే కాదు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా అవుతుంది ఇండస్ వివాలో. అలాగే నన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న హరి సార్‌కి, మై మెంటర్ హరి సార్‌కి ఒకసారి థాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా. థాంక్ యూ. ఇంకా మనం లేట్ చేయకుండా 5, 8 అవుతుంది. లేట్ చేయకుండా మన సెషన్‌లోకి వెళ్దాం. ఈరోజు ఒక వండర్‌ఫుల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నానండి నేను. బీవీ పటాభిరామ్ గారిది. సమయస్ఫూర్తి. టైమ్ మేనేజ్‌మెంట్ గురించి వండర్‌ఫుల్ సబ్జెక్ట్. వీలైన వాళ్ళు నోట్స్ అండ్ పెన్‌తో రెడీగా ఉండండి. ఒక 16 పాయింట్స్ ఉన్నాయండి. పాయింట్స్. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇటీవల ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు అతను సైకాలజిస్ట్. అసలు ఎంత బాగా సైకాలజీగా ఫస్ట్ ప్రొఫెసర్ తనే అండి. మాట గురించి గాని, ఎక్స్‌ప్రెషన్ గురించి గాని వండర్‌ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది తనది. ఎప్పుడైనా వీలైనప్పుడు మీరు చూస్తుండండి. ఈరోజు మాత్రం సమయం, టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మనం తెలుసుకుందాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా? తిరిగి రానిది ఏమైనా ఉంది అంటే ఓన్లీ సమయం మాత్రమే. అంటే ఒక రకంగా టైం మేనేజ్మెంట్. అంటే టైం మేనేజ్మెంట్ అనే సమయాన్ని మాట అసలు అనకూడదు. టైంని మనం మేనేజ్ చేయడం ఏంటండి? ఆ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? లేదంటే టైమ్ పాస్ చేస్తున్నారా? టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం ఎలా? సమయాన్ని వినియోగించుకోవాలి కరెక్ట్‌గా. ఇదే గంట సమయంలో జల్సాలాడేవాడు ఉన్నాడు. ఇదే గంట సమయంలో ఒక అద్భుతాన్ని కనిపెట్టే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఇదే గంట సమయంలో ఎలాన్ మస్క్ తను ఒక ఇన్వెన్షన్ తను చేస్తూ ఉంటాడు. ఇదే గంట సమయంలో కొందరు పడుకుంటూ ఉంటారు. కొందరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటారు. కొందరు ఇట్లా ప్రతి ఒక్కరు కొందరు వంట చేస్తూ ఉంటారు. కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఏడుస్తూ ఉంటారు. కొందరు నవ్వుతూ ఉంటారు. ఇట్లా ఇదే గంట సమయంలో ఎన్నో రకాలుగా గడుపుతుంటారు. నీ గంట దేనికి ఉపయోగపడుతుంది? సమయంలో అద్భుతమైన దర్శకత్వం చేసే ఆయన ఉన్నారు. ఇదే గంటలో మరొకటి చేసేవాళ్ళు ఉన్నారు, మరొకటి. అయితే ఎవరు దేనిని ఎలా వినియోగించుకుంటారు అనేది ఆ సమయము అంటే ఆ టైం అనేది మీరు దేనికోసం ఉపయోగపడుతుంది దాన్ని బట్టే మీరవుతారు. ప్రతి ఒక్కరికి ఎలాన్ మస్క్ 24 అవర్సే ఉంటుంది. మోడీ గారికి 24 అవర్స్ ఉంది. ముఖ్యమంత్రి గారికి 24 అవర్స్ ఉంటుంది. హరి సార్‌కి 24 అవర్స్ ఉంటుంది. సీఈఓ గారికి 24 అవర్స్ ఉంటుంది. మన అన్సార్ సార్‌కి 24 అవర్స్ ఉంటుంది. కదండీ! అవునా కదా! ఎవ్రీడే మనం ఒక 6-8 అవర్స్ నిద్రకు వెళ్తే మిగతా 18 అవర్స్ అనేది మీరు ఏం చేస్తున్నారు? దాన్ని బట్టే మన ఒక లైఫ్ అనేది డిఫైన్ అవుతుంది. ఆలోచించాలి. నాకు 25 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను ఆలోచించాను. నేను ఇంకా చిన్న ఉద్యోగాల కోసం దేవులాడడం, మరి ఏదో మ్యాజిక్ షోలు చేసుకుంటాను. తనకి 25 ఇయర్స్‌కే జ్ఞానోదయం అయింది. చూడండి. ఆ 25 ఇయర్స్‌లో కొందరు ఐఏఎస్ అవుతున్నారు. కొందరు పోలీస్ అవుతున్నారు. కొందరు ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధిస్తున్నారు. మరి మనం 25 వచ్చినా, 30 వచ్చినా, 40 వచ్చినా ఇంకా ఏమి ఆలోచించకుండా అలానే ఉన్నారా? తనకు ఆ జ్ఞానోదయం అయిపోయిన తర్వాత తన లైఫ్ ఈజ్ చేంజ్. నాకు అనిపించింది నా వయసులో ఉన్న కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిపోయారు. ఐఏఎస్లు అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏంటి నేను ఎక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. నేను టైంని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నేను ప్లాన్ చేసుకోలేదా? నా సమయం అనేది ఎక్కడ వెళ్తుంది? సంథింగ్ రాంగ్ అనేది తను తెలుసుకున్నాడు. ప్లానింగ్ చేసుకున్నాడు. ఈరోజు ది బెస్ట్ సైకాలజీ లెక్చరర్‌గా ఉన్నారండి. రచయితము ఇంకెన్నో తన గురించి చెప్పాలంటే. సరిగ్గా చేసుకోలేదా, నేను ప్లానింగ్ చేసుకోలేదా? 25 ఏళ్ల వయసు వాళ్ళకి కింద ఉద్యోగులు కూడా ఉన్నారు. నేను అప్పుడు హౌ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్రెండ్స్ అనే బుక్ చదివాను. అప్పటికి అది డేల్ కార్నెగీ తనని ఒక బుక్ మార్చింది.
మన మెంటర్ గారు గూడా మనకు కొన్ని చెప్తూ ఉంటాడు. ఈ బుక్స్ చాలా మెయిన్ అని చెప్తుంటాడు. అలా చెప్పే ఒక బుక్‌లలో ఒక 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఒకటి, అలాగే ఒక 'రాబర్ట్ కియోసకి' గారు రాసినది. అలాగే 'బిజినెస్ స్కూల్' బుక్ గూడా అని చెప్తుంటారు. 'పోషక ఔషధాలు' బుక్ చెప్తుంటారు. ఇట్లా చాలా బుక్స్ అనేది సార్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. కానీ అవి తనని ఒక బుక్ అనేది మార్చిందంట. ఈ బుక్ వెరీ ఫేమస్. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆయన రాసిన మరొక బుక్లో ఈ టెన్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, హౌ టు స్టాప్ వరింగ్లో ఒక మాట అంటాడు. అవర్ మెయిన్ బిజినెస్ ఈజ్ నాట్ టు సీ వాట్ ఈజ్ డిమ్లీ ఎట్ ఎ డిస్టెన్స్ బట్ టు డూ వాట్ క్లియర్లీ లైస్ ఎట్ హ్యాండ్. ఈ చేతిలో ఏముందో నువ్వు సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నావా? నువ్వు సక్సెస్ అయ్యి నువ్వు వేరే వాళ్ళకి చూయించుకోవాలనుకుంటున్నావా? నీ చేతిలో ఏముంది? అది చూడు, కానీ నేను అదైపోతాను, డైరెక్టర్ని అయిపోతాను, ఇంటర్నేషనల్గా యునెస్కో ముందు ఈ 10th ఇదైపోతాను, అదైపోతాను అని అనుకుంటూ ఉంటాం. డ్రీమ్స్ కలలుగానే ఉంటున్నాయా? లేదంటే నిన్ను నిద్రపోకుండా చేస్తున్నాయా నీ డ్రీమ్స్? లేదంటే నువ్వు నిద్రపోతూ కలలు కంటున్నావా? అవైపోతాను, నేను అధ్యక్ష అయిపోతాను, నేను మోడీగా అంటే నేను ప్రధానమంత్రి అయిపోతాను, నేను ముఖ్యమంత్రి అయిపోతాను. అవే పనులు కావా? దాని కలలోనే కంటున్నావా? లేదంటే నీ చేతిలో ఇప్పుడు ఈ సమయం ఏముంది? ఈ సమయాన్ని నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు? అనేది మోస్ట్ ప్లస్ పాస్ అవ్వాలి. కళలు కనండి, కానీ వాటికి డెడ్ లైన్ పెట్టుకోవాలి. డ్రీమ్స్ ఉండాలి. కానీ దానికి డెడ్‌లైన్ ఉండాలి. డెడ్‌లైన్ పెట్టుకుంటే ఏమంటారు? దాన్ని గోల్స్ అంటారనమాట. దాన్ని చిన్న చిన్న విభాగాలుగా మార్చుకోవాలి. లక్ష్యం ఉండాలి. డైమండ్ అని ఒక పెద్ద లక్ష్యం ఉండాలి. ఒక రూ. 1,00,00,000 సంపాదించాలని ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత ఆ లక్ష్యం ఉండాలి. కానీ దానికి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి. దానికి డెడ్ ఎండ్ లైన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక ఎగ్జామ్స్ ఈరోజు డెడ్ ఎండ్ అని అన్నప్పుడు మాత్రమే మనము అది స్పీడ్‌గా మనము ఫోకస్ చేస్తాము. వర్క్ అనేది ప్రొడక్టివ్‌గా చేస్తూ ఉంటాము. చదువుతూ ఉంటాము. నేర్చుకుంటూ ఉంటాము. అన్నీ గూడా ఫోకస్ అనేది అటువైపు వెళ్తుందనమాట. వాటికి ప్రాక్టీస్ ఎలా చేయాలో ప్లానింగ్ తయారు చేసుకోవాలి. సో నేను ఆ రూ. 1,00,00,000 సాధించుకోవాలంటే ఆ ప్లానింగ్ ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళలో ఎవ్రీ వీక్ ఇన్‌కమ్. మరి అది ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌లో 7 డేస్ ఉంటాయి. 7 డేస్‌లో ఎన్ని అవర్స్ మన చేతిలో ఉంటాయి? ఎన్ని అవర్స్ మనకు మిగులుతాయి వర్క్ పోను? అవి నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేసిన తర్వాత కొందరిని నేను కొన్ని పాయింట్స్ హాయ్, ఎంతమంది మీలో సార్ లేకపోవడం వల్ల ఐఎమ్ ఓన్లీ తయారు చేసుకున్నానండి. ఇవి చేసుకోబట్టి నేను అనుకోవటం, నేను ఈ రోజు దాకా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రోజు దాకా నాకు తీవ్రమైన సమస్యలు ఏమీ లేదు. నేను మన చేతిలో 25 నుంచి 40 ఇయర్స్ ఉంటాయండి. ఈ రోజుకైనా 25 నుంచి 40 ఇయర్స్ ఉంటాయి. మినిమమ్ 15 ఇయర్స్ మన చేతిలో ఉంటాయి. దీన్ని బట్టే మీ యొక్క ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 60 ఇయర్స్ గౌరవించగలుగుతారు. ఈ 15 ఇయర్స్‌లో మీరు చేసిన వర్కే మీ ఫ్యూచర్‌ని డిజైన్ చేస్తుంది. రోజుకొక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాను. ఈ టీవీలో అవి కాకుండా యూత్ని అడ్రస్ చేయడం, వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు. ఈ డ్రీమ్స్ అనేది రియాలిటీగా ఉండాలి. నేను సీఈఓ అయిపోతాను. నేను ఈ రోజుకి డైమండ్ అయిపోతాను. ఈ రోజుకి బ్లాక్ డైమండ్ అయిపోతాను. ఇలా ఉండకూడదనమాట. నేను ఎల్ఐసి వాళ్ళకి చేశాను, మొన్న ఎస్బీఐ లైఫ్ అని మోటివేషన్ అనమాట. ఈ టీచర్స్ అవి నా జీవితంలో నేను నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే, నాకు హెల్ప్ చేసినవి ఇవి మీకు కూడా పనికొస్తాయండి. మొట్టమొదటిది, వేరే వాళ్ళతో పోల్చుకోకండి. వై ఐఎమ్ లైక్ దిస్. ఫస్ట్ డోంట్ కంపేర్డ్. ఎవరిని కంపేర్ చేసుకోకండి. అలానే ఉండాలని అనుకోకండి. మనకు మనం సాధ్యమయ్యే పనులు మనం చేద్దాం. డోంట్ కంపేర్. నువ్వు ఏమవ్వాలని రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం ప్రాక్టీస్ చేయాలంతే. వీళ్ళలాగానే అయిపోవాలి. ఈరోజు వీళ్ళు ఈ వారం 10,000 తీసుకున్నారంటే ఈ రోజుకొచ్చి ఈ రోజు 10,000 తీసుకోవడం సాధ్యమా? ఈ రోజు వీళ్ళు 1,00,000 తీసుకున్నారంటే ఈ రోజు వచ్చి 1,00,000 తీసుకోవడం సాధ్యమా? లేదు. డోంట్ కంపేర్. వాళ్ళు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని ఈరోజు ది బెస్ట్‌గా ఒక పని చేయండి. అట్లా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ ఉండండి. కానీ కంపారిజన్ వద్దు. డోంట్ కంపేర్. ఇస్తాను కాదు, ఇసటే గోల్, నేను ఇలా అవ్వాలి. సో దీన్ని మీరేం కావాలనుకుంటున్నారు రాయండి. దాంట్లో మీరు ఏం కావాలనుకున్నా రాయండి. మీరు ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా ఒక స్టార్ 1000 అవ్వాలనుకుంటున్నారా? రాసుకోండి. ఫస్ట్ రాసుకోవాలి. రాసుకుంటేనే నెరవేరుతది. దానికి ప్లానింగ్ జరుగుతది. ఫోకస్ పెరుగుతది. గోలు స్పెసిఫిక్గా ఉండాలండి. నేను సీఈఓ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, లేదంటే
నేను ఒక ప్రొడ్యూసర్ అయిపోవాలి, డైరెక్టర్ అవ్వాలి, మ్యూజిక్ ఇవంటే అయ్యే పనులా? ఇవి కావు కదండి. అది రియాలిటీగా ఉండాలి. ఏదైనా సరే సాధ్యమయ్యే విధంగా ఉండాలి. ఈ వారం ఒక 3 ప్రొడక్ట్స్ సేల్ చేసుకొని రూ. 1500 సంపాదించుకుంటా. ఇట్లా రియాలిటీగా ఉండాలి. ఇప్పుడున్న టీమ్ తగ్గట్టు ఈ వారం 5000 సంపాదించుకుంటా. ఇట్లా రియాలిటీగా ఉండాలి. పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను ఫలానా కంపెనీకి యజమానిగా ఉండాలి, ఏదైనా ఏమి లేదండి. నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, రాయాలండి. సెకండ్ ఈజ్ మనం చాలా గోల్స్ రాసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చి డోంట్ కంపేర్. నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీస్. ఏది ముఖ్యం? చాలా ఉంటాయి. ఈరోజు నేను ఫంక్షన్‌కి వెళ్ళాలా, నేను ఈరోజు వివా చేయాలా, ఈరోజు ఇంట్లో ఉండాలా, ఈరోజు వర్క్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం వర్క్ ప్లాన్ చేసుకుంటేనే రేపు ఇన్కమ్ వస్తుంది. లాస్ట్ వీక్ వర్క్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నిన్న ఇన్కమ్ వచ్చింది. ఈ ఈ వీక్‌లో ఈ డే చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ వీక్ నేను నా టీమ్‌తో జీఎస్ఎం చేయించుకోవాలి. నా సీనియర్‌తో నేను జీఎస్ఎం చేసుకోవాలి. అంటే ఏది ముఖ్యం? ప్రయారిటీ. చాలా ఉంటాయి మన ముందు అన్నీ గూడా. ఏది ప్రయారిటీ, ఏది ముఖ్యం అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. కదా, వాటిలో ప్రయారిటైజ్ చేయండి. అంటే ఏది ముఖ్యం, ఏది ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాలి, ఏది తర్వాత చేయాలి. థర్డ్ పాయింట్, ఏది ఇమ్మీడియట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి. ఈ గంటకి ఈ పని ఏం చేయాలి? ఇప్పుడే వండి పెట్టేసుకుంటే మధ్యాహ్నం తినే సమయానికి ఇప్పుడు వండి పెట్టుకోవడం అది సరైనది కాదు కదండి. ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను 6 అవర్లో కూర్చోవాలనేది నాకు ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెంట్. ఇట్లా ప్రతి గంటకి ఇంపార్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టుడే ఈజ్ బెస్ట్ అన్నమాట. అంటే బెస్ట్ డే. అందరూ అనుకుంటుంటారు ఇది స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఆషాఢం గదండీ! ఈరోజు అమావాస్య గదండీ! నేను శ్రావణం వచ్చిన తర్వాత స్టార్ట్ జేస్తాను. ఇంకో మా అమ్మాయి పెళ్లయిపోయిన తర్వాత స్టార్ట్ జేస్తాను. ఈ ఇల్లు పూర్తవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ జేస్తాను. ఇట్లా ప్రతి ఒక్కటి ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా బంధువుల ఇల్లు ఈ పెళ్లుందండి. ఈ పెళ్లి అయిపోగానే స్టార్ట్ జేస్తా అని అంటూ ఉంటాం. ఇట్లా ప్రతి ఒక్కటి మనం డిలే చేస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు అనుకున్నామంటే ఈరోజు స్టార్ట్ చేయడమే ది బెస్ట్ అన్నమాట. ఈ డే, ఈ సమయంలో, ఈ డేలో, ఈ సమయంలో ఇదే ఈ గంటలోనే, ఈ నిమిషంలోనే స్టార్ట్ చేయడమే ది బెస్ట్ అన్నమాట. దీనికి మంచి రోజు కోసం ఎప్పుడు మొదలు పెడితే మంచిది అని అనకండి. టుడే ఈజ్ బెస్ట్ డే. ఎప్పుడు కూడా అండి టుడే ఈజ్ బెస్ట్ డే, టుడే ఈజ్ గుడ్ డే. లేదండి అలా అమావాస్య వెళ్ళాక చేద్దాం, ఇవన్నీ వాయిదాలు వేయడానికి ఇంత పనికొస్తాయి. మంచి ఆపర్చునిటీ మనకొచ్చింది. ఈ రోజు ది బెస్ట్ డే ఎందుకు అనుకోకూడదు? ఈ రోజే ఈ సమయం మనం ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు? ఈ రోజు ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఒకటి ప్రజెంటేషన్ ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు? ఏమనుకుంటుంటామంటే మనము ఇంకా ఈ వారం అయిపోయింది కదా, గురువారం ఇప్పుడు ఈరోజు బుధవారం వచ్చేసింది. 3 డేస్ అయిపోయినాయి కదండి, ఇక నెక్స్ట్ వీక్ చూద్దాంలేండి అని అనుకుంటుంటాం. లేదు ఈ వారము, ఈ డేని, ఈ గంటని, ఈ నిమిషమే స్టార్ట్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజే చేయండి. తమిళనాడు వాళ్ళకి అమావాస్య గొడవ లేదు, మరి వాళ్ళు చేసినవన్నీ విజయవంతం అవుతున్నాయి. అండ్ ఫోర్త్ రీజన్, ఏ రోజు విషయాలు ఇవాళ నేను చెయ్యబోయే ఏమేం పనులు ఉన్నాయో రాయండి. మీరు హరి సార్ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉంటాడు సార్, మేక్ ఏ లిస్ట్. ఇప్పుడు నైట్నే అడుగుతుంటాడు ఒక్కోసారి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ ఎంతమందితో మాట్లాడదాం అనుకున్నాం, ప్లానింగ్ ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు. మేక్ ఏ లిస్ట్. రేపు చేయాల్సిన పనులు రాత్రి రాసుకుంటే బెటర్. లేదంటే ఎవ్రీడే మార్నింగ్ అయినా సరే ఈ రోజు ఏం వర్క్ చేయాలనుకుంటున్నావు, ఎవరితో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు, ఎవరితో ప్రాస్పెక్టింగ్ చేద్దాం అనుకుంటున్నావు, ఎవరితో జిఎస్ఎం చేద్దాం అనుకుంటున్నావు, ఎవరితో ఏ ప్రోగ్రామ్ లో కూర్చుందాం అనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు. ఇట్లా ప్రతి ఒక్కటి మేక్ ఏ లిస్ట్ అనేది ప్రాపర్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే 100% అది సక్సెస్ అవుతుంది. మినిమం 50 to 80% అన్న సక్సెస్ అవుతుందండి. రాయకపోతే ఏమవుతుందంటే మీ మనసు వినదు. నేను ఇవాళ స్టోరీ రాయాలి, పలానా వాళ్ళకి ఫోన్ కాల్ చేయాలి, రాకపోతే ఏంది వినదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఊరు ఫంక్షన్ అని మనం అనుకుంటేనే కదా వెళ్తాం, తయారవుతాం. అవునా కదా? ఇప్పుడు ఈరోజు 8 మా అబ్బాయి స్కూల్కి వెళ్తా అంటేనే నైట్ అంతా టిఫిన్ కి కానీ లంచ్ కానీ అంతా ఆల్రెడీ ప్రిపేర్డ్ మైండ్ అంతా కూడా కదండి. ముందు అనుకుంటేనే మనం చేస్తాం అది. అవునా కదా? అది ఫెయిల్ అవ్వకుండా జరుగుతుంది అనమాట. మేక్ ఏ లిస్ట్. పలానా పాస్పోర్ట్ నేను అప్డేట్ చేసుకోవాలి, పలానా ఇది చేయాలి, పలానా బుక్ కంప్లీట్ చేయాలి, కన్యాశుల్కం చదవాలి అంటే వెళ్ళాలి. బుక్ అయినా వర్క్ అయినా ఏదైనా సరే షాపులు తిరగండి, ఎంఎస్ కాలేజ్ తిరగండి, విశాలాంతరం ఎక్కడ దొరకదు సార్ అయిపోయే ఎవడో మన సన్నాసులను ఎవరిని అడగండి. 5, లెర్న్ టు సే నో. మీరు ఒక ప్రాజెక్ట్
ఇప్పుడు కాని వాళ్ళ దగ్గర ఏమైతది మేడం ప్రజెంటేషన్స్ ఎవరు టైమ్ ఇస్తారు మేడం? ఇట్లా ఆళ్ళు డల్‌గా ఉన్న వాళ్ళని, గ్రూప్‌లో స్పందించని వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళతోని మాట్లాడితే ఏమైతది నీరసమైన మాటలే వస్తాయి. ఏం ఏం జరుగుతది? అనుకుంటే అయిపోతదా? అని అంటూ ఉంటారనమాట. కాబట్టి అసోసియేషన్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లెర్న్ టు సే నో. మనం ఒక లక్ష్యం, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్న తర్వాత, ఒక పాసివ్ ఇన్‌కమ్ అనే ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెళ్ళాలని ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత, ది బిగ్గెస్ట్ లక్ష్యం ఇప్పుడు మన కంపెనీలో ఒక డైమండ్ అవ్వడం అనేది ది బిగ్గెస్ట్ లక్ష్యం. అనుకున్న తర్వాత ఫస్ట్ ఏంటి అంటే నోను భరించాలి. లెర్న్ టు సే నో. ఫస్ట్ నో. పెట్టినప్పుడు అండి మధ్యలో మీకు అనేక రకాల ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు చాలా ఆటంకాలొస్తాయి. ఒక ఇల్లు అనుకున్నప్పుడు రావండి. ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు రావండి. వంట ఏదైనా ప్రతిదానికి ఆటంకాలనేది కామన్ అన్నమాట. వస్తాయి. ఈ ఆటంకాలు అడ్డంకులు ఒక ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, లేదా ఒక హాబీ పేరులో రావచ్చు, మరొకటి కావచ్చు. మొహమాటం లేక ఏదైనా రావచ్చు. ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, రిలేషన్ రూపంలో రావచ్చు, పక్కింటి వాళ్ళ రూపంలో కావచ్చు, ఫ్యామిలీ పరంగా రావచ్చు. ఏదైనా రావచ్చు. దీన్ని నోను భరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకుండా నా ప్రాజెక్ట్ రిజెక్షన్స్‌ని స్వీకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పూర్తయ్యే వరకు నేను వీళ్ళెవరితోటి కలవను. నా ప్రాజెక్ట్ ఇందులో ఈ ప్రాజెక్ట్ 1 క్రోర్ ప్రాజెక్ట్ అని అనుకోండి. 3 ఇయర్స్‌లో నేను 1 క్రోర్ కంప్లీట్ చేద్దాం అనుకోండి. లేదంటే 5 ఇయర్స్‌లో నేను ఒక డైమండ్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు హరి సార్ ఫర్ ఎగ్జాంపుల్ హరి సార్ ఎన్నో సార్లు చెప్పాడు. సార్ ఏంటి అంటే నేను ఇండస్ట్రీగా టేకప్ చేసిన తర్వాత పూర్తిగా తను అనలైజ్ చేసుకున్న తర్వాత తనేమనంటే నేను ఐఏఎస్ అవుతున్నా నన్నెవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఏ ఒక ప్రోగ్రామ్ గాని, ఫంక్షన్స్ గాని అన్నిటికి నో చెప్పడం జరిగింది తను. అనేది ఒక ఐఏఎస్ కావచ్చు. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే టైంలో ఐ హావ్ టు సాక్రిఫైస్ సర్టన్ లిటిల్ థింగ్స్. ఫ్రెండ్స్ సాక్రిఫైస్ చేయాలి. అందరూ సినిమాకి వెళ్దాం అంటారు, నేను రానని చెప్పండి. ఈ సినిమా ఎప్పుడైనా చూడొచ్చు. కానీ ఈ మీటింగ్, ఆరా మీటింగ్ అని ఎవ్రీ వీక్ స్పెషల్ అండి. ఇది రాదు. ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ వస్తుందని ఉండదు. అండ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్, ఎవ్రీ వీక్ ఎగ్జామ్‌లో మనం అనుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఈరోజు ఇన్విటేషన్ తీసుకోవాలి. ఇతని పర్సన్‌ని కలవడం చాలా ఇంపార్టెంట్. దీని వల్ల ఒక పార్ట్నర్ వస్తే నాకు ది బెస్ట్ ఫ్యూచర్ వస్తది. పాసివ్ ఇన్‌కమ్‌లోకి వెళ్తానని. అట్లా ప్రతీది మనం అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా ఏదైనా దానికి అడ్డంకులొస్తే దానికి ఫస్ట్ నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి What do you think is the biggest health mistake? సిక్స్త్ వన్ వచ్చేసి షెడ్యూల్ అన్నమాట. అంటే ఈ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక అమ్మలాగా అంటే ఎట్లా అంటే సార్ ఏమంటాడంటే అమ్మ అని చెప్తుంటాడు. ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీడే Last time to sleep should be 11 p.m. ఏం టిఫిన్ చేయాలి అనేది ఎలా ప్లాన్ ఏ పని చేస్తున్నాము, ఏం పని చేయాలనో ముందే ప్లాన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా గానీ మన ప్లానింగ్ మనసంతా అటు వెళ్ళిపోతుంది. సాయంత్రం ఏం నానబెట్టాలి, మార్నింగ్ ఏం చేయాలి. ఇట్లా అంతా కూడా ప్లానింగ్ మైండ్‌లో కూడా ప్లానింగ్ అవుతూనే ఉంటుంది. షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా సమయం కేటాయించాలి. చేయాలో ఆలోచించడానికి ఒక షెడ్యూల్ వేయండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పెద్ద మనిషిని కలవాలి, ఒక చీఫ్ మినిస్టర్ని కలవాలి. ఇప్పుడు ఒక దగ్గర ఇన్విటేషన్ చేయాలి. అలాగే ఒకరు ప్రాస్పెక్టింగ్ చేయాలి. ఇతను చాలా ఇంపార్టెంట్. అన్నప్పుడు తనని ఎట్లా ప్లాన్ చేస్తాము? సార్ దాని గురించి ఏం చెప్తుర్రంటే డబ్బు అవసరం ఉందనుకోండి ఎట్లా మాట్లాడతాం వాళ్ళతోటి? అవునా కాదా? అట్లన్నమాట. ఇన్విటేషన్ అనేది జాగ్రత్త మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా కలవాలి? వాళ్ళ దగ్గర ఎట్లా సమయం తీసుకోవాలి? ఎలా ప్రాస్పెక్టింగ్ చేయాలి? అంటే సంభాషణ ముందు ప్రజెంటేషన్ కంటే ముందు సంభాషణ ఎలా ఉండాలి? ఇదంతా కూడా ప్లానింగ్ షెడ్యూల్ అన్నప్పుడు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అవ్వదు. అందుకనే దీనికి ఒక పోస్టర్, ఎన్ఎల్పి అనే పోస్టర్, ఎన్ఎల్డి అనే పోస్టర్ అయిపోయిన తర్వాత ఇన్విటేషన్ ఎట్లా చేయాలి అన్నీ కూడా చెప్పడం ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట షెడ్యూల్ అనేది. కొన్ని స్టెప్స్ ఉంటాయి. ముందు ఆ పిఆర్ఓని కలవడం, ఆ టైం తీసుకోవడం, ఎందుకు కలవాలి, ఏ విషయంలో కలవాలి. సో ఇప్పుడు ఇన్విటేషన్ ఎందుకు చేయాలి? ఈ ప్రాస్పెక్టింగ్ ఎందుకు చేయాలి? ఈ ప్రజెంటేషన్ నేను ఎందుకు క్రియేట్ చేయాలి? అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఖచ్చితంగా 100% ఫెయిల్ అవ్వకుండా మనం చేయగలుగుతామండి. ఆ పార్ట్నర్ వల్ల నాకు పాసివ్ ఇన్‌కమ్ రావచ్చు. ఒక వ్యక్తి వల్ల ఒక లీడర్ వచ్చిన తర్వాత ఇప్పుడు హరి సార్ అంటే ది బిగ్గెస్ట్ లీడర్ కంపెనీలో. అట్లా నా సీనియర్‌కి నేనొక లీడర్. అట్లాగే ప్రతి ఒక్క పర్సన్ ఖచ్చితంగా మనకు ఎఫెక్టివ్ పర్సన్ అవ్వచ్చు. కంపెనీ ప్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్ని కలవాలి, పలానా మినిస్టర్ని. నేను రకరకాల ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాయి, ఇదే అని అనుకోకండి. ఎందుకంటే
ఏ ఒక్కరు దీనికోసమే చెప్పారని అనుకోకూడదు. ఏదైనా సరే సో షెడ్యూల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసి మీరు కలవాలి. అట్లాగే నంబర్ 7, నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ది బెస్ట్. ఇప్పుడు ప్రజెంటేషన్ చేసాం, ది బెస్ట్‌గా చేయాలి. మాట్లాడాం ది బెస్ట్. ఈ మాట నిన్నంటే మాట ఎలా ఉంది, ఇలా మాట ఎలా ఉంది. ఇట్లా ఎఫెక్టివ్‌గా మాట అనేది మాట మంత్రం అవ్వాలి. మాటలే మూటలని చెప్తుంటాడు. హరి సార్ ఏమంటుంటాడంటే, సారు ఒక మాటనే మమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది. ఒక్క మాట. సార్ చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ చాలా ఆలోచింపదగే విషయాలుంటాయి. ప్రతి ఒక్క మాట కూడా ఇట్లా వినపడకపోతే బ్లూటూత్ పెట్టుకొని మరీ వింటుంటానండి నేను. అంటే చూడండి మాట అనేది ఎంత ఎఫెక్ట్. ప్రతిది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నేను స్టార్టింగ్‌లో వచ్చిన ప్రెజెంటేషన్ గాని, ఈ రోజు ఉన్న ప్రెజెంటేషన్ డిఫరెంట్ అన్నమాట. సార్ అంటుంటాడు, ఇప్పటికిప్పుడు నేను సెషన్ ఇస్తే ఖచ్చితంగా నేను ప్రిపేర్ అయ్యే చెప్తాను. నేను రాసుకునే చెప్తాను అని అంటుంటాడు. అంటే ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ ది బెస్ట్, ది బెస్ట్. నేను మాట్లాడే తీరు నిన్నటికి ఇవాళకి తేడా ఉండాలి. మొదట్లో మాట్లాడినట్టే నేను ఇప్పుడు ఫస్ట్‌లో మాట్లాడిన వ్యక్తులు, ఈరోజు వీవా తర్వాత మాట్లాడిన వ్యక్తులు మళ్ళీ మాట డిఫరెంట్. చాలా చేంజ్ వచ్చింది వాళ్ళలో. వీవాకి ముందు, తర్వాత అని ఇట్లా చేంజ్ ఉండాలి. అలాగే ప్రొడక్టివిటీ ఇప్పుడు అంటే ఫస్ట్ ప్రజెంటేషన్, తర్వాత ప్రజెంటేషన్, ఇన్విటేషన్‌లో జాగ్రత్తలు ఇట్లా డిఫరెంట్‌గా లీడ్ అంటే దీంట్లో సీనియర్ అవుతా ఉంటే దీంట్లో జాగ్రత్తలు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటారన్నమాట. ఎవ్రీడే మనం నేర్చుకుంటూ ఉండాలి. మాట్లాడితే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. నంబర్ 8 అండి, ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా సక్సెస్‌ఫుల్ పీపుల్ అంటే ఏంటంటే ఎప్పుడు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారన్నమాట. ఎవ్రీడే మోటివేషన్‌లో ఉంటారు. ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. ఇట్లా టీమ్‌లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ముందే వీడియో ఆన్ చేసుకొని ఇప్పుడు లక్ష్మీదేవి గారు గాని, ఇట్లా రమాదేవి మేడం ఈ మధ్యలో నన్ను ఇన్‌స్పైర్ చేస్తున్నారు. మొదట్లో నన్ను ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తి జానే సార్ అండ్ రంగా సార్. ఇట్లా ప్రతి ఒక్కరు ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికిప్పుడు ఈ మధ్యలో జయసుధ మేడం వచ్చి స్టెప్ 1 కంప్లీట్ చేశారు. నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది అసలు. ఈ మధ్యలో మేడము రూబీ అయి నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఇట్లా ప్రతి ఒక్కటి ఇన్‌స్పైర్ అవుతూనే ఉంటాం. ఎవ్రీడే ఇన్‌స్పైర్ అవుతూనే ఉండాలన్నమాట. ఏదో ఒక విషయంలో ఇన్‌స్పైర్ చెప్పుకునే వాళ్ళు మనకు ఎంతో మంది ఉన్నారు. ఈరా సింగ్ గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఐఏఎస్ అయ్యారు. రెడ్డి సత్యనాథులు మనం ఎందులో సక్సెస్ అనుకున్నామో దాంట్లో ఉన్న వాళ్ళని ఇన్‌స్పైర్ తీసుకొని ఇన్‌స్పైర్ అవుతూ ఉండాలి. తీసుకోండి, మరి శంతను నారాయణన్ అడోబాయిని తీసుకోండి, సూరి తీసుకోండి, నోకియా, ఇందిరా నూయి తీసుకోండి. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ నంబర్ 9, అలాగే నిన్న మౌనిక మేడం షేర్ చేస్తూ చెప్పడము, స్లైడ్స్ ప్లే చేస్తూ చెప్పడము, అసలు ది బెస్ట్‌గా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ గురించి చెప్పడం నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. అట్లా ప్రతి ఒక్కరు ఇన్‌స్పైర్ అవుతున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐడెంటిఫై యువర్ టైం వేస్టర్స్. మనకి ఇది ఇంటి దొంగ అండి. దొరకదనమాట. ఐడెంటిఫై యువర్ టైమ్ వేస్టర్స్. మనం టైమ్ వేస్ట్ దేనివల్ల జరుగుతుందన్నది గుర్తించాలనమాట. దొరకదిది. మన టైము ఫేస్‌బుక్‌లోకి వెళ్ళిపోతుందా? ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళిపోతుందా? షార్ట్‌లోకెళ్ళిపోతుందా? ఇవన్నీ టైమ్ వేస్టర్స్‌ని తొందరగా క్లియర్ చేయాలంటే హరి సార్ చెప్పిన మాట నాకేంటి అంటే, ఈ ఒక వీడియో నీ పీవీకి ఉపయోగపడుతుందా? ఈ వీడియో నీ పీవీకి ఉపయోగపడుతుందా? ఈ షార్ట్ నీకు పీవీకి ఉపయోగపడుతుందా? అని సార్ చెప్పాడు. ఈ పేపర్‌లో ఉన్న కటింగ్ నీ పీవీకి ఉపయోగపడుతుందా? ఈయనతో మాట్లాడే మాట నీకు పీవీకి ఉపయోగపడుతుందా? అనేది నువ్వు ఆలోచించి చదివితే ఈ టైమ్ వేస్ట్ అనేది నువ్వు పక్కన పెట్టొచ్చు అని చెప్పారు నాకు. ఫస్ట్‌లో చెప్పిన మంత్రం అన్నమాట ఇది. తెలియకుండా టైం వేస్టర్లో వాచింగ్ టీవీ అండి. అలాగే టీవీ వాచింగ్ చేస్తే ఒక సినిమాలోకెళ్ళిపోయినామంటే 3 గంటలు తినేస్తదండి. ఒక వీడియో చూసామంటే అందులో తినేస్తదన్నమాట. అది ఎప్పుడైతే ఎంబటే మైండ్‌లోకి వచ్చేస్తదో కట్ అయిపోతది. అక్కడికే కట్ అయిపోతది. మీకు సంబంధించింది అయితే పర్వాలేదు. సరదాగా ఈ హెల్త్ గురించి అయితే ఏమైనా ఇన్స్పైరింగ్ వీడియోస్ అయితే నీ బిజినెస్‌కి ఉపయోగపడేదైతే ఓకే. పర్వాలేదు. కానీ అనవసరమైంది మాత్రం టైం అనేది తినేస్తుంది. కిల్ చేసేస్తుంది. ఒక సీరియల్ కంప్లీట్. ఆ సీరియల్ మీకు ఏవైనా పనికొస్తుంది. ఆ సీరియల్ ఎవరికంటే టైం వేస్టర్స్ కోసం. టీవీ అనేది సీరియల్ అనేది టైం వేస్ట్. టైం ఉన్న వాళ్ళ కోసం అది. మన కోసం కాదు. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండి కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు ఎవరీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ అండి. పోయిన ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి రాదు సీరియల్. సమయం అనేది వెనక్కి రాదు. అట్లాగే ఫోన్స్లో కూడా కట్ చేయడం నేర్చుకోండి. సో అద్భుతం. కూడా ఆయనతో మాట్లాడుతూనే ఉంటాం. ఎంతవరకు మాట్లాడి, ఎంత మాట్లాడి, ఎలా మాట్లాడాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయిపోయగానే ఖతం కట్ చేసేసేస్తుండాలి. ఇట్లా వేస్ట్ మాటలు, వేస్ట్ సమయం అనేది మనం ఇట్లా కట్ చేస్తూ ఉంటే టైం అనేది చాలా మనకి లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఈ సైబర్ ఫ్రెండ్షిప్లు, ఫేస్బుక్లు ఆహ్,
ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి సైబర్ ఫ్రెండ్స్ ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని, షార్ట్స్ గాని వెళ్ళరన్నమాట. అనవసరమైన వీడియోస్‌కి వెళ్ళరు. ట్విట్టర్లు చదువుతుంటా పేపర్లో ట్విట్టర్లో పలానా అలా పెట్టారు, ఏమిటో ఆ ట్విట్టర్ అని. నేనంటే మీకు తెలియకుండా దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక రాజకీయ నాయకుడు ఏదో పెడుతుంటాడు, ఏదో చేస్తుంటాడు. అన్నీ మనకు అనవసరం అన్నమాట అవి. అవసరం లేని మనసు అటు పారేసుకోవద్దు, అటు లాగేసుకోవద్దు. పోతుంది. మీ ఫేస్బుక్ గురించి దాంట్లో వచ్చే లైక్స్ గురించి ఇవన్నీ టైం వేస్ట్ చేయకండి. తర్వాత మీరు పెద్ద అయ్యాక చూసుకునే ఓపిక కూడా ఉండదు. వాట్సాప్లు మీకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు చాలా ఈ వాట్సాప్ గురించి ఏంటి అంటే స్టార్టింగ్‌లో ఎన్నెన్ని గ్రూప్స్ అండి అని అంటుంటాను. అంటే ఏంటి నేను గూడా అప్పుడు అనుకున్నాను. ఇన్నిన్ని గ్రూప్స్ ఏంటి అని అనుకునేవాళ్ళు. ఒకసారి సార్ చెప్పారు నాకు హరి ఏమనంటే, సంపాదించి పెట్టే గ్రూప్స్ ఏంటి? నేను సమయాన్ని కిల్ చేసే గ్రూప్స్ ఏంటి? అని చెప్పాడు. అన్న తర్వాత అసలు ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఒక చిన్న మాట అలర్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా ఎన్ని గ్రూప్స్ అయినా సరే ఇంకా అనవసరమైన గ్రూప్స్‌లో ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాను. అవసరమైన వీడియోస్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటుంటాను. ఇలా మారిపోయింది. ఏదైనా వాట్సాప్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అలాగే నా బిజినెస్‌కి ఉపయోగపడిన గ్రూప్స్ ఇవి. మరి దీంట్లో ఎంత స్పందిస్తున్నాను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పర్వాలేదు కానీ ఇక ఫేస్బుక్లోను ఇవన్నీ పొగడ్డాలు లేదంటే సార్ చెప్తుంటారు. కొన్ని గ్రూప్‌లో ఇది యాక్టివ్‌గా ఉండండి అని చెప్తారు. ఇది మన సంపాదనకు ఉపయోగపడే గ్రూప్. ఆరా పవర్ అని, ప్యాసివ్ స్టెప్ అని ఇట్లా ఎగ్జిక్యూటివ్ గ్రూప్ అని, 1000 గ్రూప్స్ అని కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ 10 ఈస్ పనికిరాని 10వ పాయింట్ పనులు, అవసరం లేని పనుల గురించి టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు అనవసరమైన పనులు వేస్ట్ చేయకండి. అవసరమైంది నేర్చుకోవడానికి ఇష్టపడండి. లెర్న్ టు న్యూ టాపిక్స్ ఎవ్రీ డే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పలానా సినిమా ఇలా అయింది నీకు తెలుసు అసలు అవన్నీ మాత్రం ఈ సినిమా ఇట్లా అయితే బాగుండేది, అట్లయితే బాగుండేది, ఇతను పెళ్లి చేసుకుంటే బాగుండేది, అట్లా అయితే బాగుండేది, నేను వీళ్ళ కడుపులో పుడితే బాగుండేది, ఇతను పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇట్లాంటి అన్ని పనికిరాని విషయాలు అన్నమాట. ఇవన్నీ టైం వేస్ట్ చేసుకో. సినిమా సూపర్ హిట్ అవడానికి ఏంటది ఇప్పుడు వందే మాత్రం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది నేను ఎగ్జామ్ ఒక టైటిల్ పెట్టి తనని లాగేసుకొని సబ్స్క్రిప్షన్ పెంచుకుంటున్నారు, వ్యూవర్స్ పెంచుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు మిమ్మల్ని చూసి, మిమ్మల్ని యూజ్ చేసుకొని. కానీ అది నీకేమైనా ఉపయోగపడుతుందా? నీ పీవీకి ఏమైనా ఉపయోగపడుతుందా? రాయాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను పలానా పని చేయాలి. ఉపయోగపడదన్నమాట. ఇలాంటి ఉపయోగపడిన విషయాలని మనం ఇట్లా ఇది ఉపయోగపడుతుందా అని మనం అనుకుంటే అది కట్ అయిపోతుందన్నమాట. ఇలాంటి టైం అనేది వేస్ట్ అనేది చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అన్‌వాంటెడ్ వర్క్స్ గాని, మాటలు గాని కట్ చేస్తూ ఉండండి. ప్రొడక్టివ్‌గా మీ యొక్క సమయాన్ని చేంజ్ చేసుకోండి. రోజంతా ఆలోచిస్తానండి, అనవసరమైన విషయాలు చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. అనవసరమైనవన్నీ కూడా డిస్కస్ చేస్తుంటాం. అలాగే ఒక్కోసారి ఉపవాసం చేసినప్పుడు ఇంత తినేసామా అనిపిస్తుంటది. ఇట్లా అన్నీ కూడా తర్వాత అర్థమవుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ చేంజ్ చేసేసుకోవాలి మనం. అది దొరికిపోతూ ఉంటాయండి. శ్రీదేవి మరణం వెనకాల అసలు రహస్యం ఏమిటి? అవసరమా అండి అది? లేదు కదండి. 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ఇది ఛేదించడం ఇంకా 3 రోజులు ఈ 2 రోజులైతే వీకెండ్ అండి. వీకెండ్. ఈ సమయం మరి ఉత్పాదకంగా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? ప్రజెంటేషన్స్ ఏం ప్లాన్ చేయాలి? ఎంతమందికి అవేర్‌నెస్ ఇయ్యాలి? మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి అనవసరం, తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా ఆగండి. మీ ఎగ్జామ్స్ అయ్యే టైంకి మీరు ఒకరోజు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎట్లా ఇంత ప్లాన్ చేసుకొని ఎట్లా మీరు సక్సెస్ అయ్యారనేది. మొత్తం లేటెస్ట్ వెర్షన్ వస్తుందండి. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏమైంది. తర్వాత అంతా 21st సెంచరీ మొత్తం నెక్స్ట్ 3-4 ఇయర్స్ తర్వాత మొత్తం ఆన్‌లైనే. ఈ రోజు మీరు ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకున్నది ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అనేది అందుకని అన్వాంటెడ్ వర్క్స్ని కట్ చేయండి. దెన్ 11 ప్రత్యర్థుల విమర్శలు మనకి ప్రచారాన్ని ఇస్తాయి. మీరు మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉండాలండి. అట్లయితేనే మనం సక్సెస్ అవుతామండి. ఏంది పొద్దాకలి మీటింగ్ ఉంటుంది. పొద్దాక మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడితే ఐపల్స్ అంటుంది. మాట్లాడితే పాసివ్ ఇన్‌కమ్ అంటుంది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోమంటుంది. ఇట్లా మాట్లాడితే సోదండి ఈమెతోని మాట్లాడమంటే తినేస్తదిగ అని ఇట్లా అంటూ ఉంటారు చాలామంది కదండీ! ఇట్లాంటి అనేవాళ్ళు ఉండాలండి. ఉంటేనే మనం ఎదగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు అనే మాటల వల్ల మనం ఆగిపోయామనుకోండి, ఎప్పుడు వాళ్ళతో జీవితాంతం మాట్లాడుతూనే ఉండాలి. కానీ ఒకానొక రోజు ఆ రోజు కష్టపడ్డది గానీ ఈరోజు సక్సెస్ అయిందనే ఒక వాళ్ళ నుంచి మాట తీసుకొని ఎంత బావుంటుందండి వాళ్ళే అంటే. ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు అండి,
మీకు చాలా మంది క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు. నిజం చెప్పాలంటే నన్ను కూడా మాట్లాడితే సోది మాట్లాడతారు. అతను చూసాడనుకోండి అర్ధగంట తినేస్తాడండి. మీటింగ్‌లో 5 రోజులు అనుకోండి 3 రోజులు తినేస్తాడండి. ఇట్లా అన్నారంట తనని. నా జీవితంలో నేను తెలుసుకున్న రహస్యం, నేను ఈ రోజుని మ్యాజిక్లో కానీ ఈ స్పీచెస్లో సక్సెస్ అవ్వడానికి కారణం నా ప్రత్యర్థులు చేసిన ప్రచారం అండి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉండాలి. క్రిటిసిజం ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ. నా దగ్గర కొందరు వస్తూ ఉంటారు, సార్ ఈ మధ్య ఫలానా ప్రాబ్లం ఉండి ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాతో గంట సేపు మాట్లాడారు సార్, కరెక్ట్గా అరగంట మిమ్మల్ని తిట్టాడు సార్ అంటే, మీకేం రాదని అదని. నేను అదే ఇంపార్టెన్స్ నెక్స్ట్ మీ ప్రాబ్లం ఏంటి. ఇంకొక ఆయన చెప్పాడు, సార్ ఆ మధ్య ఒక ట్రైనింగ్కి వెళ్ళాను సార్, 5 రోజులు ట్రైనింగ్ సార్, 3 రోజులు మిమ్మల్ని తిట్టడానికి పెట్టారు సార్. నిజానికి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం. ఏదో ఒక రోజు వాళ్ళకి అవసరం వస్తుంది. ఆరోగ్యం గురించి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, లక్ష్మి దగ్గర మేడం దగ్గర వెళ్ళండి, నీకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళ దగ్గర కమల్ సార్ దగ్గరికి వెళ్ళండి, ఇట్లా అని చెప్పే రోజు వస్తుంది. వెయిట్ చేయండి. నేను ఎవరో తెలియని వాళ్ళకి పరిచయం చేశాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ప్రత్యర్థులు ఉండాలి, విమర్శకులు ఉండాలి. మీకు లేరనుకోండి జీతం ఇచ్చి పెట్టుకోండి, వాడే అటు వైపు నుంచి అనేవాళ్ళు ఉంటేనే ఎదుగుతాం. ఎగురుతూ ఉండాలి అనాలండి. అప్పుడు ఎవడు వీడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రత్యర్థి వాళ్ళు అన్నారని కుంగిపోవద్దు, ఆ విధంగా ఉండాలి. చేసే విమర్శలు చూసి కృంగిపోకండి, నిజానికి అవే మనకు బలాన్ని ఇస్తాయి. బలాన్ని ఇస్తాయి. అట్లాంటి వ్యక్తులకి నేను ల్యాప్టాప్ తీసుకోబోతున్నాను నెక్స్ట్ మంత్ వరకు. ఈ ఒక డిసెంబర్ నేను ల్యాప్టాప్ తీసుకోబోతున్నాను, నేను ఒక కార్ కొనబోతున్నాను, నేను గోల్డ్ తీసుకోబోతున్నాను, ఫస్ట్ వాళ్ళకే చెప్పాలి. అట్లయితేనే మనం తొందరగా సక్సెస్ అవుతాం. నా జీవితంలో నేను ఒక మెజిషియన్గా ఉన్నా, హిప్నోటిస్ట్గా ఉన్నా, ట్రైనర్గా ఉన్నా, చివరికి రచయితగా ఉన్నా, నాకు బాగా క్రిటిసిజం హెల్ప్ చేసింది. నెక్స్ట్ 12, మరీ పర్ఫెక్షనిస్ట్గా ఉండడానికి. మరి డోంట్ బి పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షన్ అబ్బా ఇలా ఉంటే ఇట్లా కరెక్ట్ ఇట్లా కూర్చోాలని ఇట్లే కూర్చోాలండి, ఇట్లా చేయాలని ఇట్లా చేయాలి, ఇట్లా పర్ఫెక్షన్ గా ఉండాలని మనం అనుకున్నాం అనుకో, అట్లే ఉండాలని కోరుకుంటాం అనమాట. ప్రయత్నం చేయకండి, ఏమైనా సరే ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉండాలి అది అలాగే ఉండాలి. ఎప్పుడైతే బెస్ట్ గా అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక వీడియో కాల్ ప్రజెంటేషన్స్ కానీ ఇట్లా వీడియో అంటే జూమ్ లో కూర్చోవడం కానీ ఇది బెస్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి, కానీ మరీ పర్ఫెక్ట్ అయితే ఉండాలని అట్లా ఏమో అనుకోవద్దు. మెల్లమెల్లగా జరుగుతూ ఉంటది అంతా. మీరు మరీ అలా ఉండాలని అనుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా ఉండాలని అనుకుంటారు. వాడు టైంకి రాకపోవచ్చు, కొంచెం లేట్ వచ్చినా అద్భుతంగా పని చేయొచ్చు. వాడిని కంట్రోల్ చేసాడు అనుకోండి, ఇంకోటి కరెక్ట్ గా టైం వచ్చినాడు అసలు పని చేయడు. అందుకని మరి అలాగే మనం ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు కొందరికి ఏంటంటే జూమ్ ఉండదు, వాళ్ళకి చెప్పాలంటే వీడియో అనేది మనం వాళ్ళకి పంపించేసి చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లా ఫ్లెక్సిబుల్ గా ఒక ప్రజెంటేషన్స్ మార్చేసుకోవాలి. టైప్ లో పర్ఫెక్షనిస్ట్ గా ఉండడానికి ట్రై చేయకండి. కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో ఇప్పుడు లాస్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో సార్ ఏం చెప్పారంటే, అందరికీ మీటింగ్స్ రావడం సాధ్యపడకపోవచ్చు, అందరికీ రాసుకోవడం సాధ్యపడకపోవచ్చు, కానీ మనము ఒక 12 అంటే పార్ట్స్ గా చేశారనమాట. ఇండస్ట్రీలో ఉన్న సబ్జెక్ట్ మాకైతే మేము ఈ రోజు స్టిక్ ఆన్ అవడానికి అయితే కారణం అయ్యో, సార్ స్టిక్ ఆన్ అవడానికి అయితే కారణం అయ్యాయో 12 పార్ట్స్ గా చేశారు. ఎవ్రీ వీక్ జిఎస్ఎం చేయండి, ఒక సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించండి అనేది సారు మన కోసం సెట్ చేయడం. సార్ ఎడ్యుకేషన్ ఫ్లెక్సిబుల్ గా మార్చారు సార్. 13 అలాగే ఫ్లెక్సిబుల్ గా మార్చడంలో వీడియో రికార్డింగ్ కూడా ఒకటి, ఎందుకంటే అందరికి సాధ్యపడకపోవచ్చు మార్నింగ్ లో, వీలైనప్పుడు లేచినాక చూసుకుంటారు వాళ్ళని రికార్డింగ్. ఎప్పటికప్పుడు చెత్త పనులు పెరుగుతూ ఉంటాయండి మనకి తెలియకుండా. వాట్సాప్ లో కొత్త వాళ్ళు అన్వాంటెడ్ థింగ్స్ వాట్సాప్ లో పెరుగుతుంటాయి, ఫోటోలో పెరుగుతుంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంతే. మైండ్ లో కూడా ఆలోచనలు కూడా జాయిన్ అవుతూ ఉంటారు, ఇంట్లో చెత్త పెరుగుతుంటుంది. నో చెప్పడం నేర్చుకోవాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి. నాకు మెయిల్స్కి ఒకసారి ఎవరెవరో బట్టల వాళ్ళు, లేకపోతే ఇంకోటి క్లబ్ల వాళ్ళు, ఈ బ్యాంక్ కార్డ్స్ వాళ్ళు, నాకు ఉన్నవి నాకు చాలు. సో అవి వీలైనంత త్వరగా ఉంటుంది. ఆ చెత్త మీరు పని అన్ని కూడా తీసేసుకుంటూ ఉండాలి. ప్రొడక్టివ్ వర్క్ ఏది అవసరం, ఈ వీక్ ఏది అవసరం అదే మనం మాట్లాడుకుంటూ ఉండాలి, ఆ ప్రాక్టీస్ లో ఉంటూ ఉండాలి. చేసే టేబుల్ మీద ఎక్కువ ఏమీ ఉండకూడదు, తీసిపడేయండి. మీ రూమ్ ని ప్రశాంతంగా ఉండాలి అంటే అవసరమైన బుక్సే పెట్టండి. దెన్ 14 కొన్ని పోస్ట్ పోన్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, ఈ రోజు ఏసీ కొనడం ఇంపార్టెంటా లేదు, కూలర్ కొనడం ఇంపార్టెంటా లేదు. అట్లా కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడం తప్పు లేదు.
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హరి సార్ ఒక మాట చెప్పాడు. వాళ్ళ మమ్మీ ఏమని చెప్పిందంటే, నేను ఒక ఫ్రిడ్జ్ కొనిస్తానురా అని చెప్పిందంట. సార్ ఏమన్నారంట అంటే, లేదమ్మా నాకు ఒక ల్యాప్‌టాప్ కొని 100 ఫ్రిడ్జ్‌లైనా కొనుక్కుంటా అని చెప్పాడంట. చూడండి. ఇట్లా కొన్ని ఫ్యూ థింగ్స్‌ని మనము పోస్ట్‌పోన్ చేయడంలో ఏం తప్పు లేదు. మనం అనుకుంటాం ఇల్లు కావాలనుకుంటాం, కారు కావాలనుకుంటాం. ఫస్ట్ మనకేం కావాలి? ఆ కారు కొనాలంటే ఇల్లు ఫస్ట్ ఏం కావాలంటే ఏంటి కావాలంటే ఇండస్ట్రీలో అర్జెంట్‌గా ల్యాప్‌టాప్ కావాలి. మన బిజినెస్ ల్యాప్‌టాప్‌లోకి రావాలి. వైఫై ఉండాలి. ఒక టేబుల్ టేబుల్ అనేది ఉండాలి. బ్లూటూత్ ఉండాలి. మనం వర్క్ చేసుకుంటూ కూడా వినేటట్టుగా 10 మందిలో కూడా మనం ఏదైనా సబ్జెక్ట్ వినేటట్టుగా మనకు బ్లూటూత్ అనేది మనతో మనం ఏకాంతంగా ఉండేటట్టుగా బ్లూటూత్ అనేది ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత జూమ్ లింక్. కాలంలో పోస్ట్ పోన్మెంట్ మంచిదేనండి. అంటే ఎందుకంటే మీరు ఆ బల్బులు పెట్టే టైంకి బల్బులు రేట్లు తగ్గచ్చు. ఇప్పుడు ఏది అవసరం అండి, ఎవ్రీ వీక్ ఆదివారం నాడు కూర్చుని విశ్లేషణ చేయండి. 1 వీక్లో మీరు ఏం చేశారు. కొంతమంది దెన్ 15 సరిగ్గా అనుకున్న జరగ 15th వన్ వచ్చేసింది అనాలిసిస్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకున్నాం, ఇంత అనుకున్నాం. అంత జరగలేదు. డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే కర్మ సార్. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. దేఖింగే ఈ రకమైన ఆశావాదం పనికిరాదండి. ఎందుకు పోయిందో అనలైజ్ చేయండి. ఇప్పుడు ఎందుకు ఈ వారం అవ్వలేదు? నేను ఏం చేయలేకపోయానా? అనాలిసిస్ చేయండి. సార్ కూడా ఏంటి అంటే చాలా మంది ఇట్లా మిస్ అయ్యాము. ఇట్లా ఎందుకు మిస్ అయ్యాము? మరి దీనికి ఒక ముందు టైం తీసుకోవడము, ఒక ఇన్విటేషన్ తీసుకోవడము, ఒక నేమ్ లిస్ట్ రాయడము, డిస్కషన్ చేయడం ఇవన్నీ ప్రధానం అని ఫస్ట్ మేమంతా కూడా ఇట్లా వర్క్ చేసిన తర్వాత ఏది కరెక్ట్ అనేది అనాలిసిస్ చేసి ఒక ఒక సబ్జెక్ట్ అనేది బయటికి వచ్చింది. దాంట్లో నుంచే వచ్చిన పోస్టర్స్ ఇవన్నీ కూడా. ముందు పోస్టర్ పెట్టడం, తర్వాత పోస్టర్ పెట్టడం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయన్నమాట. అలాగే వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు చాలా మంది ఇంట్రెస్ట్‌గా వింటున్నారమ్మా. వాళ్ళందరికీ కూడా నేను ఈ టీమ్ బోనస్ ఇప్పించలేకపోతున్నాను. దాని నుంచి అనాలిసిస్ చేసి వచ్చిందే స్టెప్ 1. మరి ఆ అనాలిసిస్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాన్ని ఇది మంచి అనాలిసిసే కదా! అవునా కాదా? చేసి నేను డెఫినెట్గా దాన్ని సక్సెస్ చేస్తాను. దెన్ 16 అండి, ఎవ్రీ 16 వచ్చేసి రివైజ్ అండి. ఇక లాస్ట్ పాయింట్. రివైజ్ అన్నమాట. ఎవ్రీ వీక్ రివైజ్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ ఇంత ఇన్‌కమ్ వచ్చింది. ఏం పనులు చేయడం వల్ల వచ్చింది? మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ వీక్ ఏం వీక్ చేయాలి? ప్లాన్ చేసుకోవాలి. ఆదివారం నాడు కూర్చుని విశ్లేషణ చేయండి. 1 వీక్ ఈ 1 వీక్‌లో సోలో ప్లాన్స్ ఎన్నైనవి? ఎంతమంది ప్రాస్పెక్టింగ్ చేశాను? ఎంతమంది థాంక్ యూ మీట్ చేశాను? ఎంతమంది నేమ్ లిస్ట్ డిస్కషన్ చేశాను? ఎంతమంది హోమ్ మీట్స్ అయినాయి? ఎంతమంది సెలబ్రేషన్ అయింది? ఎంతమంది ఫాలో అప్ చేశామనేది ఎవ్రీ వీక్ అనాలిసిస్ అండి. రివైజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చేశారు. కొంతమంది ఒక ఎగ్జామ్ రాయాలన్నది వాళ్ళు నెల దాకా కాదు, 2-3 నెలల దాకా కూడా అసలు ఏం చదివామనేది వాళ్ళు చేయరండి. ఇక్కడ ఎవ్రీ వీక్ మీరు విశ్లేషణ చేయాలి. ఈ వారంలో నేను ఈ పని చేశాను, ఈ వారంలో వీళ్ళని కలిశాను, ఈ వారంలో ఈ పుస్తకాలు చదివాను, ఈ వారంలో చూస్తే 70 ఏళ్ళు మిమ్మల్ని సమాజం భుజాల మీద ఇంపార్టెంట్. 30 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఒక సెటిల్ అయ్యి ఒక సమాజంలో గుర్తింపు వస్తే 70 ఏళ్ళు మిమ్మల్ని సమాజం భుజాల మీద పెట్టుకుని మోస్తుంది. ఈ 30 ఏళ్ళకి నేనేమి చేయలేక తర్వాత నా భార్యకి నా ఫ్యామిలీకి నేను భారం అయిపోతే ఎట్లా అండి? అందరు అట్టాగే ఇంట్లో కూర్చుంటారండి. ఏనా ఇంట్లో కూర్చున్నావు అంటే మా నాన్నని నేను వద్దాను. 5 సంవత్సరాలు మనం డిజైన్ చేసుకుంటే మన మిగతా 60 సంవత్సరాలు మన ఒక బయట ఫ్యామిలీ అవ్వచ్చు, అందరు రిలేషన్స్ అందరు గౌరవించదగ్గ ప్లేస్‌లో ఉంటాం మనం. నన్ను నా స్కూల్లో జరిపించాడు, వద్దన్నా నన్ను అలా చేశాడు, నేను స్పెషల్ రూమ్ అడిగితే ఇవ్వలేదు. 30 ఏళ్ళు వచ్చాయి. తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు? మీరు ముఖ్యంగా చేయాల్సింది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అది వాళ్ళతో టైం స్పెండ్ సార్ ఏమంటారంటే ఫస్ట్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ, తర్వాత ఫ్యామిలీ వివా ఫ్యామిలీ. టైం స్పెండ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీకి చెప్పేవాళ్ళం. వాళ్ళకు ఇబ్బెట్టుగా ఉందనుకో వేరే వాళ్ళకి కూడా ఇబ్బెట్టుగా ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు ఇంట్లో వాళ్ళే ఫస్ట్ వింటుంటారు కదండి! అవునా కాదా? వాళ్ళకి బాగుంది అన్నప్పుడు వేరే వాళ్ళకి బాగుంది. అట్లా ఫస్ట్ ప్రాక్టీస్ అనేది మన ఫ్యామిలీకి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నిద్ర, ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఆహారం మీద ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది, ఎంత తీసుకుంటున్నాం అనేది, ఏ సమయంలో తీసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మనం అంతా కూడా సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక 25 ఇయర్స్ దాటామంటే మనకు ఒక 6-8 అవర్స్ నిద్ర చాలు. ఒక 10-6 10-4 చాలు మనకు ఆ నిద్ర అనేది చాలన్నమాట. అలాగే ఫుడ్ కూడా అంతే. అట్లా ప్లాన్ చేసుకోవాలి.
అలాగే ఇలా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్క గంటని మనం ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటే 100% ప్రొడక్టివ్‌గా యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరము అందరము మీరైతే ఏదైనా ఏ డ్రీమ్స్ అనుకోని వివాహం స్టార్ట్ చేశారో అన్నీ కూడా మీరందరూ సాధించడానికి వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వండర్‌ఫుల్ సీనియర్స్ ఉన్నారు. వండర్‌ఫుల్ ప్రాక్టీస్ కూడా ఉండడం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చండి. థాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు ఉన్న మీ అందరికీ కూడా. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. లావణ్య మేడంకి ఒకసారి అందరం కూడా మన రియాక్షన్స్ ద్వారా తెలియజేద్దాం. ఇంత మంచి టాపిక్, సో చాలా వండర్ఫుల్ టాపిక్ మనకు ఎంచుకున్నారు. ప్రపంచంలో అతి ఫ్రీగా వచ్చేది, అతి విలువైనది, పోతే రానిది సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా? ఇంత మంచి టాపిక్ మనం మేడం మనకి ఈరోజు ఈ సమయమే పెట్టుబడి. ఇండస్ వాళ్ళు ఏంటి అంటే సమయమే పెట్టుబడి. మొట్టమొదటిగా లాస్ట్ పాయింట్ చెప్పారు కదా మేడం, మన కంపెనీ కూడా ఈ పాయింట్ ఎన్నుకున్నది. హెల్త్ కాన్సెప్ట్ వచ్చింది. ప్రివెంటివ్ హెల్త్ కేర్, హెల్త్ కు సంబంధించినటువంటి చక్కటి సో న్యాచురల్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. సార్ అందరు రియాక్షన్స్ ఇచ్చారా? మేడంకు థ్యాంక్స్ చెప్పారా? అందరు ఏమనుకుంటారంటే మనందరం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావాలనుకుంటాం, టైం ఫ్రీడమ్ లోకి రావాలి. కానీ అందరం టైంను ఫ్రీడమ్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తుంటాం. ఎప్పుడో రావాల్సిన ఫ్రీడమ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటాం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, కమ్యూనిటీ కామర్స్ లో ఇది పెద్ద ఇది. కాబట్టి సమయాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం ఎలాగనే చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో కంపేర్, ఎవరి స్కిల్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే. ప్రపంచంలో ఎవరి వేలు ముద్రలు ఇంకొక వేలు ముద్రకు సో మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే యూనిక్, యు ఆర్ ద యూనిక్. వేరే వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవాలి, చిన్న కాంపిటీషన్ పెట్టుకోవాలి, కానీ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనమే యూనిక్ అనే మాట పెట్టుకోవాలి. ఖచ్చితంగా మేక్ ఏ లిస్ట్. మేడం చెప్తున్నప్పుడు నాకు వచ్చి ఈ రోజు నేను ఒక 5గురితో కలవాలని రాసుకున్నాను. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ అనేది పేపర్లో పెట్టాలి. చెప్పేటప్పుడు పేపర్లో పెట్టడం ఎందుకంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నరాలకు, ఈ బ్రెయిన్ కు కనెక్షన్ ఉంటుందంట. సో 10 సార్లు చదివింది ఒక్కసారి రాసింది ఒకటే అని టీచర్లు అందరూ కూడా చెప్తుంటారు. మన కృష్ణయ్య సార్ వీళ్ళందరూ కూడా టీచర్లు ఎందుకు చెప్తుంటారు అంటే అట్లా మెమొరీలో ఉంటది ఇది. అందుకనే రాతపూర్వకంగా ప్రతి ఒక్కడు కూడా పెన్ను పేపర్ పెట్టి రాసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు ఎవరోని కలవాలనేది మనం చాలా మంది లిస్ట్ రాసుకోవాలి. తర్వాత లెర్న్ టు అంటే ఎప్పుడు నేర్చుకోవడం, నిరంతరం విద్యార్థిగా ఉండడమే. జీవితం మొత్తం కూడా నిరంతరం విద్యార్థిగా ఉండడం. ఇప్పటివరకు ఇంత వయసు వచ్చిన మనందరూ కూడా చాలా విషయాలు తెలియదు. సరిగ్గా పళ్ళు తోముకోవడం కూడా పూర్తిగా తెలియదు. కావాలంటే మీరు గూగుల్లో చూడండి. నిజంగా మనమంతా డిఫరెంట్ గా వాటర్ తాగడం కూడా తెలియదు. యాక్చువల్ గా వాటర్ ను తినాలంట, ఫుడ్ ను తాగాలంట. నేను ఒక 1 year బ్యాక్ నేర్చుకున్నాను. వాటర్ ను తినడం ఏంటి అంటే అంత స్లోగా వాటర్ తాగాలని. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పింది ఆయుర్వేదం. ఎప్పుడు అప్పుడే చెప్పింది, కానీ అది పూర్తిగా మనకు తెలియదు. అంటే మీరు కావాలంటే చూడండి, చ్యూ ద వాటర్ అని ఉంటది. సో డ్రింక్ ద ఫుడ్ అని ఉంటది. అంటే ఈజీ అయినటువంటి ఆహారాలు తీసుకోవాలని. ఇట్లాంటి విషయాలు పూర్తిగా తెలియదు. 40 ఏళ్ళైనా తెలియదు, 50 ఏళ్ళైనా తెలియదు, 60 ఏళ్ళైనా తెలియదు. కాబట్టి తర్వాత నెక్స్ట్ చెప్పింది ట్రై టు ఇంప్రూవ్. రోజు మనం ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నం చేయాలి. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం ఇంప్రూవ్ కావాలి, ఈ రోజు కంటే రేపు. అసలు ఇది మెయిన్ టైం వేస్ట్ అయ్యేది ఎక్కువ ఎక్కడైతుందంటే మనందరికి కూడా ఒక మంచి ఫ్రెండ్ ఇగో ఇది అనుకుంటాం కదా, దీంట్లోనే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. స్క్రోలింగ్స్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో. ఒకసారి లోపలికి వెళ్ళామంటే మనం ఎందుకు వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతుంటాం. కాబట్టి టైం వేస్ట్ థింగ్స్ ని ఐడెంటిఫై చేయడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఇంట్లో క్రిటిసైజ్ చేస్తారో, మొన్న నేను ఒక ప్రెజెంటేషన్ చెప్పాను. మా మేడం చెప్పిందంట, డాడీ ప్రెజెంటేషన్ కరెక్ట్ చెప్పలేదు, చాలా పాయింట్లు మిస్ చేశాడు ప్రెజెంటేషన్. అంటే క్రిటిసైజ్ చేసేది పిల్లలే ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. మరి ఏం చెప్పలేదు తర్వాత మనం చెక్ చేసుకోవాలి. క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ ద్వారానే మనం ముందుకెళ్తాం. మేడం చెప్పింది కదా, నువ్వు ఒక గోల్ గాని పెట్టుకుంటే ఎవరైతే నిన్ను క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళని నా స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటాను నేను.
అని ఎవరితో చెప్పాలి? ఇంట్లో నువ్వు చేయలేవు అన్నతోటి చెప్పాలి ఫస్ట్. వాళ్ళు గుర్తు చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళే మనల్ని మీ స్టెప్ 1 ఎక్కడి వరకు వచ్చింది? నువ్వు చేస్తావా? చూస్తా. కాబట్టి స్టెప్ 1 చేసుకోవడానికి ఖచ్చితంగా నువ్వు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్షన్‌గా ఉండాలని అనుకోకండి. ఇది చాలా చాలా అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. సో, ఉండడానికి ట్రై చేయాలి అంతే. పర్ఫెక్షన్‌గా ఉండడం. తర్వాత అన్‌వాంటెడ్ థింగ్స్, అవసరం లేని వాటి గురించి ఎక్కువగా ఇప్పుడు అవసరం ఏందంటే, మనకు గావాల్సింది ల్యాప్‌టాప్ అవసరం. మనకు గావాల్సింది నోట్‌బుక్ అవసరం. మనకు గావాల్సింది పెన్ అవసరం. ఇవి మనకు అవసరమైన థింగ్స్. ఇండస్ వర్క్ సంబంధించినవి. ఏదైనా పాంప్లెట్స్ అవసరం. దీనికి అవసరం. అన్నెసెసరీ థింగ్స్‌ను ఇంట్లో గాని, ఎక్కడ గాని మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కొన్ని అవసరం లేని వాటిని పోస్ట్‌పోన్ చేయాల. ఇది చాలా బాగా నచ్చింది. రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. ఈ 4 రోజుల్లో ఎవరికైనా నేను ఈ ఇండస్ వర్క్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి నేనేమన్నా ప్రయత్నం చేశానా? అనేది ఈరోజు మనం అనుకోవాలి. ఇక్కడికొచ్చి మన సమయాన్ని, విలువైన సమయాన్ని మనం పెట్టుకుంటున్నాం. నేను ఎవరికీ చెప్పకపోతే నాకెట్లా రిటైల్ జరుగుతుంది? నా ఎట్లా స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది? నా స్టెప్ 1కి గావాలి 12 కుటుంబాలకు ప్రొడక్ట్స్‌ని చేర్చాలి. 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. అని ఇది గూడా మనం చేసుకోవాలి. ఎనాలిసిస్ అనేది స్పెండ్ విత్ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలి. తర్వాత ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఇట్లాంటి అంశాలు ఇవన్నీ చెప్పడానికి బాగుంటది. సో, ఫస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. వేణు కళ్యాణ్ గారి వీడియో ఎంత మంచి అందరూ ఇట్లాంటి వీడియోలు చూడండి. ఇట్లాంటివి చూడగానే పూరిలాగా ఉబ్బుతారు, అప్పడంలాగా పోతారు. కాకపోతే దాన్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఈరోజు చెప్పిన పాయింట్‌లను ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు నేను అందరం ఇప్పుడు ఒక 6గురినో, 7గురినో రాసుకున్నాను. దీంట్లో అట్‌లీస్ట్ ఒక నలుగురితోటన్నా ఈరోజు మాట్లాడితే నేను సక్సెస్ అయినట్టు లెక్క. అసలే మాట్లాడకుండా చాలా లావణ్య మేడం బాగా చెప్పింది. పట్టాభిరామ్ గారు బాగా చెప్పారు. వేణు కళ్యాణ్ గారు బాగా చెప్పారు. దానివల్ల ఓన్లీ ఉత్సాహం వస్తది. ఆ ఉత్సాహాన్ని పనిగా మార్చుకోవాలి. ఆ పనిని మార్చుకోవాలి. మేడం మెడిటేషన్ మ్యూజిక్ మేడం. సమానంగా చక్కటి మెడిటేషన్ చేద్దాం. సో, మేడంకి మళ్ళొకసారి థాంక్స్ చెప్పుకుందాం. పట్టాభిరామ్ గారికి కూడా థాంక్స్ చెప్పుకుందాం. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి వేణు కళ్యాణ్ గారికి కూడా థాంక్స్ చెప్పుకుందాం. సో, జీవితం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. 40, 50 ఏళ్లలో. సో, చక్కటి మెడిటేషన్ చేద్దాం. బ్రెత్ వర్క్ చేద్దాం. సో, చక్కగా కూర్చున్న వాళ్ళందరూ హ్యాపీగా సో, ఒక 6 మినిట్స్ పాటు ఆహ్, హాయిగా కళ్ళు మూసుకొని సో, మన శ్వాస మీద ధ్యాస పెడదాం. ప్రతి మనిషి పుట్టడము, మరణించడం ఎక్కడ తెలుస్తుందంటే శ్వాసతోటే తెలుస్తుంది. సో, ఈ శ్వాసను గమనించాలంతే. ఏదైతే గమనిస్తారో అది గమనిస్తే బావుంటుంది. మ్యూజిక్ వస్తుంది. యెస్ సార్. అందరూ గూడా మ్యూజిక్‌ని ఫాలో అవ్వాలి.